వాళ్ళ హైయెస్ట్ వాళ్ళ ఇష్టం. సార్ నాకు నిలబడే ధైర్యాన్ని ఇచ్చింది పుస్తకాలే. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడిన మాటలు, విద్యార్థులు తెలుగు వ్యాకరణపై దృష్టి పెట్టాలి, ఇంగ్లీషు వస్తే జ్ఞానం వచ్చినట్టు కాదు, మాతృభాష రావాలి, ఒక ఉద్యమంలా గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలి. ఇది పవన్ కళ్యాణ్ గారి ఆకాంక్ష, సందేశం. నిన్న పవన్ కళ్యాణ్ ఆ బుక్ ఎగ్జిబిషన్ ప్రారంభించడం ఇదంతా నాకు కూడా అది మొదలైనప్పటి నుంచి 89 ఆ ప్రాంతాల్లో పూర్తి దగ్గర సంబంధం కూడా ఉంది. చాలా సహజంగా ఉంది అది. అది ఆయనకు నిజంగా ఉన్న ఆసక్తి, ఆయనలో నిజంగా ఉండే అభిప్రాయాలు అవి. రాజకీయంగా ఎన్డీఏ, బీజేపీ, సనాతనత్వం అదొకటి అక్కడ పెడదాం. ఆ విషయాలే ఆయన అక్కడ మాట్లాడలేదు, మీరు అది కూడా చూడాలి. అక్కడ శేషేంద్ర శర్మ కంటే ఎక్కువ శ్రీశ్రీ చెప్పాడు, కానీ శ్రీశ్రీని మీరు ఓజీ అంటే ఓజీ కాదు, మీరు శ్రీశ్రీ అనండి, పదండి ముందుకు అన్నట్టుగా అనండి అని. కొంతమంది నేను ఇది కూడా ఎందుకు మాట్లాడుతున్నా అంటే దీని మీద కూడా ఆల్రెడీ ట్రోల్స్ లేదా చదువుని గురించి ఏం చెప్పాడు అది ఇది ఇట్లాంటి ఎగతాళి చేస్తున్నారు. ఇప్పుడు ఎగతాళి అనండి, విమర్శనండి ఎక్కడ చేయాలో అక్కడ చేయాలి, కానీ ప్రతి చోట చేయాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ ఇదే బుక్ లవర్. నేను బుక్ లవర్ను, నా దగ్గర చాలా పుస్తకాలు ఉన్నాయి, వాటిని నేను చదవడానికి చాలా ప్రయత్నిస్తే ఈ విషయం అతనే కాదు, నాకు అతనితో చాలా మొదట్లో గోకులంలో సీత సినిమా డైరెక్ట్ చేసిన అతను ముత్యాల సుబ్బయ్య చెప్పాడు, టైం దొరికితే చదువుకుంటూ. అప్పటికి ఇంకా పవన్ కళ్యాణ్ పెద్ద నాయకుడు అప్పుడు లేదు. నాకు ఇంటర్వ్యూ ఇచ్చినప్పటికి కూడా ఇంకా అది మొదటి దశలో ఉంది జనసేన. అప్పుడే చెప్పాడు అతనికి కొన్ని ఆలోచనలు, కొన్ని చదవటం ఇవన్నీ చేస్తూ ఉంటాడు, టైం దొరికితే చదువుతుంటాడు అని అందరూ చెప్పేవాళ్ళు. అలాగే ఇల్లు మారాల్సి వచ్చినప్పుడు కూడా మిగతా అయినా సరే బుక్కులు ఏమైపోతాయని ఆందోళన పడుతుండేవాడని సన్నిహితులు చెప్పారు. బుక్ లవర్స్ ఎవరైనా అలాగే ఉంటారు. ప్రతి దాన్ని ఎగతాళి చేసినట్టే పుస్తకాలు చదువుతానే ఒకరంటే దాన్ని ఎగతాళి చేయాల్సిన, వ్యతిరేకించాల్సిన అవసరం ఏముంది? ఇంకోటి తను ఏం చదువుకున్నాడు, ఎన్నో క్లాస్ చదువుకున్నాడు అన్న దాని మీద ఒక్కోసారి రకంగా చెప్తున్నాడు అని. మీకు కావాలంటే అఫిడవిట్ వేసి మీరు తెప్పించుకోవచ్చు. నరేంద్ర మోదీదే ఇంతవరకు బయటికి రాలేదు, ఏదో వచ్చింది, అది ముఖ్యం కాదు కదా. ఇక్కడ డిగ్రీ కాదు, బుక్ ఎగ్జిబిషన్లో అసలు శ్రీశ్రీ ఆరుద్ర ఏం శ్రీశ్రీ డిగ్రీ చదువుకున్నాడు ఆయన. అది కూడా మ్యాథ్స్, వాళ్ళ నాన్న మ్యాథ్స్, కాబట్టి అదేం సంబంధం లేదు. కానీ నిన్న ఆయన మాట్లాడింది మటుకు కొంత వాస్తవికంగా ఉంది. రెండు పుస్తకాలు ధైర్యాన్ని ఇస్తాయి, మీరు పుస్తకాలు చదవండి. మగ్జిమ్ గోర్కీ మాటలు ఆయన నోట్లో వచ్చాయి. మగ్జిమ్ గోర్కీ అదే మాట్లాడాడు, మీరు పుస్తకాలను ప్రేమించండి, జీవితంలో క్లిష్ట సమయంలో మీకు తోడుగా నిలబడతాయి, దేన్నైనా ఎదుర్కొనే ధైర్యం ఇస్తాయి. ఈ పద్ధతిలో ఆయన చెప్తాడు. పుస్తకాలు మిగతా ఫ్రెండ్స్ మారిపోవచ్చు, పనులు, వయసు, కానీ పుస్తకాలు శాశ్వతంగా అలాగే ఉంటాయి. అది ఆయన చెప్తున్న సందేశం. దానికి కొన్ని ఉదాహరణలు కూడా ఇచ్చారు. సో అది నిజంగా అక్కడ పుస్తక ప్రేమికుడు కనపడ్డాడు. నిజం చెప్పాలంటే ప్రతిసారి కూడా వాళ్ళని నిరుత్సాహపరిచాడు. నాకు ఇంకోటి కూడా తెలుసు, హైదరాబాద్ బుక్ ఫెయిర్ మొన్నే అయిపోయింది కదా, అది ఇక్కడ త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా బుక్ ఒకటి రిలీజ్ చేశాడు, అక్కడ ఆయన ఆ స్నేహితుడు. ఇక్కడ సమస్య ఏమంటే అది అక్కడ పెట్టడానికే పవన్ కళ్యాణ్ కారణం. బుక్ ఎగ్జిబిషన్ వాళ్ళు ఆయన ఆహ్వానించడానికి వెళ్ళారు. అంతకుముందు స్వతంత్ర మైదానం, స్వరాజ్ మైదాన్ అనేవాళ్ళు, ఆ తర్వాత అది పోయింది. అంబేద్కర్ విగ్రహం అది ఇది కట్టారు. అంతకుముందు నుంచి చంద్రబాబు ఏదో చైనా ఇదేదో కడతా అన్నారు. దాంతో ఎక్కడ పెట్టుకోవాలో తెలియక పాలిటెక్నిక్ కాలేజీలో పెట్టేవాళ్ళు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే ప్రతి బుక్ ఎగ్జిబిషన్కి వెళ్తాను. నేను ఎల్లుండి కూడా మళ్ళీ ఆరుద్ర శత జయంతి కోసం వెళ్తున్నా. దాన్ని స్టేడియంలో పెడితే బాగుంటుందని వీళ్ళు పవన్ కళ్యాణ్ వెళ్ళి అడిగితే ఆయన నిన్న లాజిక్ కూడా చెప్పాడు. నాకు ఈ విషయం తెలియగానే నేను మాట్లాడాను ఆ మంత్రి నారాయణతో, తర్వాత ఐఏఎస్లతో. స్టేడియం క్రీడలకు సంబంధించింది కదా, పుస్తక ఎగ్జిబిషన్ ఎలా పెడతామంటే అది శరీరానికి వ్యాయామం అయితే ఇది మెదడుకు వ్యాయామం లాంటిది, కాబట్టి ఇది పెట్టడం అన్నది హెల్దీ మైండ్ ఇన్ హెల్దీ అంటారు కదా మామూలుగా. కాబట్టి అని చెప్పానంటే ఇన్ని పూర్వపరాలు ఆయన చెప్పాడు. అలాగే తెలుగు భాష గురించి, తెలుగు నేర్చుకోవాలని ఒక మాట చెప్పాడు. ఇది కూడా రాష్ట్రంలో ప్రతిదీ చర్చ, తెలుగు గురించి చర్చ ఏంటి అంటే మేము ఇంగ్లీష్ మీడియమే పెట్టాం, మీరు మళ్ళీ తెలుగు తెచ్చి పేదలకు అన్యాయం చేస్తున్నారని వైసీపీ మీడియాలో మళ్ళీ అదొక కథ. ఇంగ్లీష్ నేర్పించొద్దని ఎవరన్నారు సార్? తెలుగు నేర్పించండి అంటే ఇంగ్లీష్ నేర్పించొద్దండి, మీరు ప్రపంచంలో భాషలన్నీ నేర్పించండి. పివి నరసింహారావు 18 భాషలు వచ్చు, తెలుగు వస్తే కదా ముందు. సో అది కూడా పవన్ కళ్యాణ్ నిన్న ఆ మాట అన్నాడు. ఏమని ముందు మాతృభాష వస్తే మిగతా భాషలు వాటి అంతకవి సులభంగా అర్థమవుతాయి. ఇప్పుడు చాలామంది స్పోకెన్ ఇంగ్లీష్ గ్రామర్ అని అవస్థపడుతుంటారు. నేను ఈ మధ్య గుర్తించే వాళ్ళు ముందు తెలుగు గ్రామర్ తెలుసుకోవాలి. తెలుగులో ఉచ్చారణ ఏంటి, తెలుగులో పదాలు ఎలా ఏర్పడతాయి, తెలుగులో ఉన్నవి ఏంటి అని. సో పవన్ కళ్యాణ్ ₹1 కోటి పోయినా ఏమనుకోను కానీ ఒక బుక్ అన్నాడు. ఇది నాకు గుర్తొచ్చింది.
నా పుస్తక ఆవిష్కరణకు ఆయన వచ్చిన రోజు తనకు మొదటి పుస్తకం తనికల భరణి గడ్డి పరగతో విప్లవం అనే పుస్తకం ఇచ్చాడని అది తనని చాలా ప్రభావం చూపించిందని ఇలా వరుసగా చాలా చెప్తూ గబ్బర్ సింగ్ సినిమా ₹1,00,00,000 వస్తే కూడా నాకు ఆనందం కదా, ఒక మంచి పుస్తకం దొరికి చదివితే ఆనందపడతాను. ఈ మాట చెప్పింది 2019లో. ఇప్పుడేదో ఉప ముఖ్యమంత్రిగా, అది కావాలంటే మీకు ఇందులో నెట్లో కూడా ఉంది, చాలా వైడ్లీ వ్యూడ్. కాబట్టి ఒక పుస్తకాల మీద ప్రేమతో ఆయన విషయాలు చెప్పాడు. ఫార్చునేట్లీ సనాతన ధర్మాలు అవి బహుశా అక్కడ పెద్దగా వెయిట్ చేశానని చెప్పాడు. ఒకసారి నాకు ఉదాహరణకు ఏది ఆ సినిమా గబ్బర్ సింగ్ ఖుషి తర్వాత 10 years నేను వెయిట్ చేశాను గబ్బర్ సింగ్ రావడానికి. ఓ హెన్రీ కథ తీసుకొని సాహిత్యం మీద ప్రేమతో దాన్ని జానీ సినిమాగా మలిచి తీస్తే అది సరిగా ఆడలేదు. దానికి ఆడపోవడానికి హీరో దర్శకుడు అయినప్పటికీ ఈ సినిమా రూల్స్ ఒప్పుకోలేదు అనే పద్ధతిలో, అంటే మీరు కమాండింగ్ పొజిషన్కు రావాలని నేను అనుకోవటం. సినిమాల్లో ఆయన కమాండింగ్ పొజిషన్కు రావడానికి ఏం చేశాడో రాజకీయాల్లో కూడా అలాంటి ఎత్తుగడలు అనుసరిస్తున్నాడు. కానీ రెండింటికి మధ్యలో వారధి పుస్తకం అనేది ఆయన భావిస్తున్నాడు. సో పుస్తకాలు, రచయితలు, వాళ్ళందరి పేర్లు అన్నీ చదవండి. ఒక మనిషి ఒక జీవితకాలంలో 10,000 పుస్తకాలు చదవగలరు అని ఒక అంచనా వేశారనేది ఒక లెక్క చెప్పాడు. మరి ఎక్కడన్నా పరిశీలించారేమో. కానీ ఇప్పుడు పుస్తకం పోయింది, ఇదేది నెట్ వచ్చింది అన్నప్పటికీ నెట్లో ఉన్నది కూడా పుస్తకమే కదా. అవును, మీరు ఫోటోలో చదువుకుంటే ఏంటి, కాగితం మీద చదువుకుంటే ఏంటి. అందుకని నిన్న పవన్ కళ్యాణ్ దానికి వెళ్ళటం అన్నది బహుశా ఆయనకు పుస్తక ప్రియులందరికీ కూడా సంతృప్తి కలిగించే అంశం. అయితే ఇదే శ్రద్ధ పెట్టి ఆంధ్రప్రదేశ్లో గ్రంథాలయాలు చాలా దుస్థితిలో ఉన్నాయి. అవును, చాలా ప్రసిద్ధమైనవి కూడా శిథిలమవుతున్నాయి. కొత్త పుస్తకాలు కొనడం లేదు, కొత్త పుస్తకాలు రావాలి. ఎంతకాలానికి మనం పాత పుస్తకాలు చెప్పడం కాదు. కాబట్టి దానికి కూడా పవన్ కళ్యాణ్ లేకపోతే లోకేష్ కూడా, యువ నాయకులు ఇద్దరు, ఆయన ఎందుకంటే విద్యాశాఖ మంత్రి కాబట్టి చొరవ తీసుకుంటారని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నా. దీని మీద ఎగతాళి చేయకండి, ఇంకేదైనా రాజకీయ విషయాలు ఎగతాళి చేయండి. కానీ పుస్తకము, సాహిత్యము దాని వరకు మనం ప్రోత్సహించాలి. దాంట్లో భిన్నాభిప్రాయం ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. కొంతమంది ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం వివాదంగా దీన్ని మారుస్తున్నారు. ఇంగ్లీష్ మీడియంకు తెలుగు మీడియంకు వివాదం ఏమి లేదండి. తెలుగు మీడియం కూడా ఉండాలి. అవును, ఈశ్వరుడు లేని కాశీనగరం ఎటువంటిదో తెలుగు మీడియా లేని తెలుగు రాష్ట్రాలు అలా ఉంటాయి. తెలుగు మీడియం అని తెలుగు రాష్ట్రాల్లో దాన్ని ప్రత్యేకించి చెప్పడం ఎందుకు? తమిళనాడు శాసనసభలో జయలలిత స్వయంగా తెలుగులో మాట్లాడారు. ఏమి కావాలి మీకు అని ఒక విధమైన దీంట్లో అడుగుతూ, అవునండి మీ రాష్ట్రంలో మీరు తెలుగు నేర్చుకుంటారు కదా, ఇక్కడ తమిళం కూడా నేర్చుకోవాలి, తెలుగు నేర్చుకోండి, మేము వద్దన్నామా అని ఆమె చెప్తారు. అంటే అంత భాష అనేదానికి అంత ప్రాధాన్యత. భాష జీవన పోరాటంలో ఒక ఆయుధం అని చెప్పినవాడు కార్ల్ మార్క్స్. మార్క్స్ చెప్పిన మాట ఇది, వేరే వాళ్ళు కాదు. ఎందుకంటే మనం భావాలు చెప్పటం కానీ అనేక విషయాలు భాష ద్వారా జరుగుతాయి. మీరు నన్ను గురించి ఎలా తెలుసుకుంటారు? భాష. కాబట్టి ఇంట గడిచి రచ్చ గెలవాలని ముందు తెలుగు, తర్వాత అది. పోనీ విదేశాల్లో ఉండి ముందు ఇంగ్లీష్ నేర్చుకుంటే తర్వాత తెలుగు నేర్చుకోవచ్చు, అంతే. దట్ వాజ్ అ గుడ్ ఈవెంట్. ఎవ్రీబడి ఎంజాయిడ్. బుక్ లవర్స్ ముఖ్యం, నాకు తెలిసింది.